నమస్కారం. ఈనాటి మన సమగ్ర విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన జియోగ్రఫీ పజిల్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అవును, ఒక రకంగా ఇది ప్రకృతి ఆడే ఒక విచిత్రమైన వాతావరణ క్రీడ అనొచ్చు. కరెక్ట్. అసలు విషయం ఏంటంటే, మనం మ్యాప్లో చూస్తే కెనడాలో ఎముకలు కొరికి చలి ఉంటుంది కదా. యా, -డిగ్రీల్లో ఉంటుంది. కానీ సరిగ్గా అదే లాటిట్యూడ్లో ఉన్న యూరోప్లో వాతావరణం ఎందుకంత వెచ్చగా ఉంటుంది? ఇదొక పెద్ద ప్రశ్న. అలాగే మన ఇండియాలో చూస్తే వర్షాకాలంలో కేరళలో కుండపోత వర్షాలు పడుతున్నప్పుడు ఆ పశ్చిమ కనుమలు దాటిన వెంటనే ఉన్న ప్రాంతాలు ఎందుకు ఎడారిలా పొడిగా ఉంటాయి? నిజమే, ఒకచోట వరదలొస్తే పక్కనే కరువు పరిస్థితులుంటాయి. అవును. ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ ఈరోజు మనం వాతావరణం వెనుక ఉన్న అసలు సైన్స్ని లోతుగా పరిశీలించబోతున్నాం. ఈ విశ్లేషణ కోసం మనం భౌగోళిక శాస్త్రం, ఆ మహాసముద్రాల ప్రవాహాలు, ఎల్నినో, ఇంకా మన భారతీయ ఋతుపవనాల మెకానిజంకి సంబంధించిన లోతైన రీసెర్చ్ నోట్స్ని సోర్సెస్గా తీసుకున్నాం. రైట్. ఈ సోర్సెస్ అన్నీ చదువుతుంటే నాకొక విషయం స్పష్టంగా అర్థమైంది. ఈ వాతావరణం అనేది ఎక్కడో ఆకాశంలో జరిగే మ్యాజిక్ కాదు. కాదు, అది సముద్రాల అడుగున మొదలయ్యే ఒక అద్భుతమైన మెకానిజం. ఎగ్జాక్ట్లీ. సముద్రాలనగానే మనకు కేవలం నీరు, అలలు మాత్రమే కనిపిస్తాయి. కానీ ఈ మహాసముద్రాలు భూమి మీద వాతావరణాన్ని శాసించే ఒక కంటికి కనిపించని ఇంజిన్లాగా పనిచేస్తాయి. అవును, ప్రపంచంలోని వాతావరణ మార్పులన్నీ ఒకదానికొకటి ఎలా కనెక్ట్ అయ్యున్నాయో తెలుసుకోవడమే ఈనాటి మన ప్రధాన లక్ష్యం. సరే, ముందుగా మనం ఈ సముద్ర ప్రవాహాలు అంటే ఓషన్ కరెంట్స్ గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. మనకు బేసిక్గా తెలిసిందేంటంటే గాలులు ఒత్తిడి లేదా ప్రెషర్ గ్రేడియంట్ వల్ల వీస్తాయని. రైట్. గాలి ఒకే దిశలో నిరంతరంగా వీచినప్పుడు ఉపరితలం మీద ఉన్న నీటిని కూడా తమతో పాటు నదుల్లాగా నెట్టుకువెళ్తాయి. అవే ఉపరితల ప్రవాహాలు. కానీ అసలు సీక్రెట్ అంతా సముద్రం అడుగునుంది కదా. అవును, వాతావరణాన్ని బ్యాలెన్స్ చేసే అసలైన కన్వేయర్ బెల్ట్ అదే. ఈ ఉపరితల ప్రవాహాలు గాలుల వల్ల ఏర్పడితే, సముద్రం అడుగున ఉండే ప్రవాహాలు ఉష్ణోగ్రత మరియు శాలినిటీ అంటే లవణీయత వల్ల ఏర్పడతాయి. దీన్నే థర్మోహాలైన్ సర్క్యులేషన్ అంటారు కదా. అవును, థర్మో అంటే ఉష్ణోగ్రత, హ్యాలైన్ అంటే ఉప్పు శాతం. వేడెక్కిన నీరు ధృవాల వైపు ప్రయాణించి అక్కడ విపరీతంగా చల్లబడిపోతుంది. ఆ చల్లటి నీటికి బరువు ఎక్కువ ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. పైగా మంచు గెడ్డకట్టేటప్పుడు అందులోని ఉప్పు అంతా మిగిలిన నీటిలోకి చేరుతుంది. దాంతో ఆ నీరు ఇంకా బరువెక్కి సముద్రం అడుగుకు జారిపోతుంది. అలా అడుగుకు వెళ్లిన నీరు ప్రపంచమంతా ప్రయాణించి మళ్లీ ఎక్కడో పైకొస్తుంది. నిజంగా ఇదొక భూమికి ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ లాంటిది. ఖచ్చితంగా. ఈ ప్రవాహాలను మనం ప్రధానంగా రెండు రకాలుగా చూడొచ్చు: వెచ్చని ప్రవాహాలు మరియు చల్లని ప్రవాహాలు. ఈ వెచ్చని ప్రవాహాలు ఎప్పుడో భూమధ్యరేఖ నుంచి ధ్రువాల వైపు వెళ్తాయి. మనమిందాక అనుకున్న కెనడా, యూరప్ ఎగ్జాంపుల్కొస్తే గల్ఫ్ స్ట్రీమ్ గురించి కదా. అవును, గల్ఫ్ స్ట్రీమ్. ఇదొక వెచ్చని ప్రవాహం. ఇది భూమధ్యరేఖ దగ్గర ఉన్న వేడిని మోసుకుంటూ పశ్చిమ యూరోప్ వైపు వెళ్తుంది. గల్ఫ్ స్ట్రీమ్ తీసుకెళ్లే వేడి వల్లే యూరప్లో వాతావరణం మరీ గడ్డగట్టుకుపోకుండా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఒకవేళ వాతావరణ మార్పుల వల్ల ఈ ప్రవాహం ఆగిపోతే యూరప్ మొత్తం మంచుకొండలా మారిపోతుంది. అంతే. అలాగే చల్లని ప్రవాహాల పాత్ర కూడా చాలా కీలకం. ఇవి ధృవాల నుండి భూమధ్యరేఖ వైపు వస్తాయి. ముఖ్యంగా ఖండాల పశ్చిమ తీరంలో ఉండే హంబోల్ట్, కాలిఫోర్నియా కరెంట్స్ లాంటివి. రైట్. ఈ చల్లని ప్రవాహాలున్న చోట సముద్రం చల్లగా ఉండటం వల్ల గాలి పైటి లేవదు, మేఘాలు ఏర్పడవు. అందుకే వర్షం రాదు. మనం మ్యాప్ గమనిస్తే అటకామా, నమీబ్ లాంటి పెద్ద ఎడార్లన్నీ ఖండాల పశ్చిమ తీరంలోనే ఉండటానికి కారణమిదే. అవును, వాతావరణాన్ని ఎంతలా ప్రభావితం చేస్తాయో చూడండి. మరి ఈ రెండు ప్రవాహాలు కలిస్తే ఏమవుతుందో తెలుసా? కెనడా దగ్గర న్యూఫౌండ్లాండ్ ప్రాంతంలో ఈ వెచ్చని గల్ఫ్ స్ట్రీమ్ ఇంకా ఆర్క్టిక్ నుంచి వచ్చే చల్లని లాబ్రడార్ ప్రవాహం రెండు కలుస్తాయి గదా. కరెక్ట్. ఆ రెండు వేర్వేరు ఉష్ణోగ్రతలు ఉన్న నీరు ఢీకొన్నప్పుడు అక్కడ దట్టమైన పొగమంచు ఏర్పడుతుంది. కానీ అక్కడ లోపల ఒక మ్యాజిక్ జరుగుతుంది. నీరు పైకి ఉబ్బికి వస్తుంది. అవును, దాన్నే అప్ వెల్లింగ్ అంటారు. సముద్రపు అడుగున ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ పైకి వస్తాయి. ఈ నైట్రేట్లు, ఫాస్ఫేట్లు పైకి రావడం వల్ల ఫైటోప్లాంక్టన్స్ విపరీతంగా పెరుగుతాయి. వాటిని తినడానికి చేపలు వస్తాయి. అందుకే ఆ ప్రవాహాలు కలిసే చోట ప్రపంచంలోనే అత్యుత్తమ చేపల వేట ప్రాంతాలుగా మారుతాయి. అప్పెల్లింగ్ అనగానే నాకు వెంటనే పెరుగు గుర్తుకొస్తుంది. అక్కడ మత్స్య సంపద అద్భుతంగా ఉంటుంది. అవును,
గాలులు సముద్ర ఉపరితలంపై ఉన్న నీటిని పక్కకు నెట్టేసినప్పుడు అడుగున ఉన్న చల్లని పోషకాలతో కూడిన నీరు పైకి వస్తుంది. పెరూ తీరంలో జరిగేది ఇదే. కానీ ఇక్కడే ఎల్నినో ఎంట్రీ ఇస్తుంది గదా. ఎగ్జాక్ట్లీ. పసిఫిక్ మహాసముద్రంలో సాధారణంగా ట్రేడ్ విండ్స్ వెచ్చని నీటిని ఇండోనేషియా వైపు నెడతాయి. అప్పుడు పెరూ దగ్గర ఆ ఖాళీని భర్తీ చేయడానికి అప్వెల్లింగ్ జరుగుతుంది. అవును. కానీ ఎల్ నినో సమయంలో ఈ ట్రేడ్ విండ్స్ బలహీనపడతాయి. గాలి ఆగిపోవడం వల్ల వెచ్చని నీరు మళ్లీ తిరిగి పెరూ తీరానికొచ్చేస్తుంది. దాంతో అప్వెల్లింగ్ ఆగిపోతుంది. పోషకాలు రావు, చేపలు ఉండవు. పెరూ మత్స్య పరిశ్రమ దెబ్బతింటుంది. దీని ఎఫెక్ట్ కేవలం పెరూకే కాదు గదా, ఇండియా మీద కూడా పడుతుంది. అవును. ఎల్ నినో వల్ల వెచ్చని నీరు, మేఘాలు అన్నీ పెరూవైపు వెళ్ళిపోతాయి. దాంతో హిందూ మహాసముద్రంలో కన్వెక్షన్ అంటే గాలి పైకి లేచే ప్రక్రియ తగ్గిపోతుంది. దీని రిజల్ట్ ఏంటంటే భారతదేశంలో వర్షాలు తగ్గిపోయి ఋతుపవనాలు బలహీనపడతాయి, కరువు పరిస్థితులు వస్తాయి. దీనికి పూర్తి వ్యతిరేకం లానినా. లానినాలో గాలులు చాలా బలంగా వీస్తాయి కదా. అవును. ఎంత బలంగా అంటే వెచ్చని నీటిని భారీగా ఇండోనేషియా వైపు నెట్టేస్తాయి. దీనివల్ల మన దగ్గర మేఘాలు ఏర్పడి అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. మన సోర్సెస్లో దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక మంచి ట్రిక్ ఉంది. ఎల్నినోలో ఎన్ అంటే నెగిటివ్ మాన్సూన్ అని, లానినాలో లా అంటే లాట్స్ ఆఫ్ రెయిన్ అని. చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్ కదా. అవును. పసిఫిక్ మహాసముద్రం వాతావరణాన్ని అలా కంట్రోల్ చేస్తే మన హిందూ మహాసముద్రం ఇంకో రకంగా పనిచేస్తుంది. నిజంగా హిందూ మహాసముద్రం చాలా స్పెషల్. పసిఫిక్, అట్లాంటిక్లో సముద్ర ప్రవాహాలు ఒకే దిశలో ఉంటాయి. కాని మన దగ్గర ఋతుపవనాల ఆధారంగా ఇవి తమ దిశను మార్చుకుంటాయి. సీజన్ని బట్టి ప్రవాహాలు రివర్స్ కావడం ఒక అద్భుతం. జూన్ నుండి సెప్టెంబర్ మధ్యలో నైరుతి ఋతుపవనాలు వస్తాయి కదా. అప్పుడు గాలులు పశ్చిమ తీరానికి సమాంతరంగా వీచినప్పుడు కోరియోలిస్ ఎఫెక్ట్ వల్ల నీరు తీరం నుండి కొద్దిగా దూరంగా నెట్టబడుతుంది. ఆ ఖాళీని భర్తీ చేయడానికి మళ్ళీ కింద నుంచి చల్లటి నీరు పైకి వస్తుంది. ఇందాక మనం పెరూ దగ్గర మాట్లాడుకున్న అప్వెల్లింగ్ మన కేరళ తీరంలో కూడా జరుగుతుందన్నమాట. అందుకే వర్షాకాలంలో అక్కడ మత్స్య సంపద విపరీతంగా పెరుగుతుంది. అవును. ఇక హిందూ మహాసముద్రంలో వాతావరణాన్ని శాసించే మరో కీలకమైన అంశం ఇండియన్ ఓషన్ డైపోల్. ఐఓడి అంటారు కదా. దీన్ని ఒక సీసా ఆటతో పోల్చారు మన సోర్సెస్లో. కరెక్ట్. ఇది పాజిటివ్, నెగటివ్ అని రెండు రకాలుగా ఉంటుంది. పాజిటివ్ ఐఓడి టైంలో పశ్చిమ హిందూ మహాసముద్రం అంటే ఆఫ్రికా దగ్గర వెచ్చగా ఉంటుంది. తూర్పు వైపు అంటే ఇండోనేషియా దగ్గర చల్లగా ఉంటుంది. పశ్చిమం వైపు వెచ్చగా ఉండటం వల్ల తేమతో కూడిన గాలి మన భారతదేశం వైపు దూసుకువచ్చి వర్షాలు బాగా పడతాయి. ఈ పాజిటివ్ ఐఓడి ఎంత పవర్ఫుల్ అంటే ఒకవేళ ఎల్నీనో ఉండి వాతావరణం పొడిగా ఉన్నా దాన్ని తట్టుకొని మరీ మనకు వర్షాలు కురిపిస్తుంది. అదే నెగటివ్ ఐఓడి అయితే మొత్తం రివర్స్ అవుతుంది. తూర్పువైపు వెచ్చగా ఉండి పశ్చిమం చల్లబడిపోతుంది. మనకు రావాల్సిన మేఘాలు ఇండోనేషియా వైపు వెళ్ళిపోతాయి, వర్షాలు తగ్గుతాయి. ఒకదానికొకటి ఎంత ఇంటర్కనెక్టెడ్గా ఉన్నాయో కదా. సరే, ఇదంతా సముద్రంలో జరిగే ప్రాసెస్. మరి అసలు మన భారతీయ ఋతుపవనాల మెకానిజం ఎలా పనిచేస్తుంది? మన ఋతుపవనాలను మాన్సూన్ అంటాం కదా. ఇది మౌసిమ్ అనే అరబిక్ పదం నుండి వచ్చింది. అసలు ఈ వర్షాలు ఎలా వస్తాయంటే వేసవిలో సముద్రం కంటే నేల చాలా వేగంగా వేడెక్కుతుంది. అవును. ఉత్తర భారతదేశం భగభగలాడుతూ ఒక హీటర్లా మారిపోతుంది. నేల వేడెక్కినప్పుడు అక్కడి గాలి కూడా వేడెక్కి పైకి లేస్తుంది. అప్పుడు అక్కడొక భారీ అల్పపీడనం ఏర్పడుతుంది. అదే సమయంలో సముద్రం మీద వాతావరణం చల్లగా ఉండి అధిక పీడనం ఉంటుంది. గాలి ఎప్పుడూ అధిక పీడనం నుండి అల్పపీడనం వైపు ప్రయాణిస్తుంది కదా. అందుకే సముద్రం నుండి తేమతో కూడిన గాలులు భారతదేశం వైపు దూసుకువస్తాయి. ఇవే నైరుతి ఋతుపవనాలు. ఇవి మన ఇండియాను తాకగానే రెండు పాయలుగా విడిపోతాయి. ఒకటి అరేబియా సముద్రపు పాయ, మరొకటి బంగాళాఖాతం పాయ. ముందుగా ఈ అరేబియా సముద్రపు బ్రాంచ్ పశ్చిమ కనుమలను ఢీకొట్టి కేరళలో భారీ వర్షాలు కురిపిస్తుంది. కాని మనం ఇందాక స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం కదా, కేరళలో వర్షాలు పడుతుంటే పక్కనే ఎందుకు డ్రైగా ఉంటుందని. ఎందుకంటే ఆ పర్వతాలను దాటి అవతలవైపుకు వెళ్లేశాకి గాలిలో తేమ తగ్గిపోతుంది. పూణే లాంటి ప్రాంతాలు ఈ రెయిన్ షాడో ఎఫెక్ట్ వల్లే పొడిగా ఉంటాయి. ముంబైలో వరదలొచ్చినా పూణేలో వర్షం పడదు. ఇక రెండోది బంగాళాఖాతం పాయ.
ఇది నేరుగా ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది. అక్కడ మేఘాలయాలో గారో ఖాసీ కొండలు ఒక గరాటులాగా ఫనల్ షేప్లో ఉంటాయి. ఆ కొండల మధ్య మేఘాలు చిక్కుకుని విపరీతంగా పైకిలేస్తాయి. దానివల్లే మౌసిన్రామ్, చిరపుంజీ లాంటి ప్రాంతాల్లో ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. అక్కడ నుంచి పశ్చిమం వైపు తిరిగి ఢిల్లీ, పంజాబు వైపు ప్రయాణిస్తాయి ఈ మేఘాలు. కానీ ప్రయాణించే కొద్దీ గాలిలో తేమ తగ్గుతూ వస్తుంది కదా. అవును, తూర్పు నుండి పశ్చిమానికి వెళ్లే కొద్దీ వర్షపాతం తగ్గిపోతుంది. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఋతుపవనాలకు కేవలం నేల వేడెక్కడం మాత్రమే కారణం కాదు. మరో 3 ప్రధాన కారణాలున్నాయి. అవి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మొదటిది ఐటీసీజెడ్ కదా. అవును, ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్. ఇది భూమధ్యరేఖ దగ్గరుండే ఒక న్యాచురల్ లో ప్రెషర్ ప్రాంతం. వేసవిలో ఇది ఉత్తర భారతదేశం మీదికి జరిగి అల్పపీడనాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఇక రెండవది నా ఫేవరెట్, టిబెట్ పీఠభూమి. ఇది సమ్మర్లో ఒక భారీ ఐరన్ బాక్స్ లాగా పనిచేస్తుంది. ఆ ఎత్తైన పీఠభూమి వేడెక్కడం వల్ల అత్యంత బలమైన అల్పపీడనం క్రియేట్ అవుతుంది. అది మాన్సూన్ని తనవైపు లాక్కునే ఒక మ్యాగ్నెట్ లాంటిది. ఇక మూడవది జెట్ స్ట్రీమ్స్. ఆకాశంలో 100 కిలోమీటర్ల స్పీడ్తో ప్రవహించే గాలులు కదా ఇవి. శీతాకాలంలో ఇవి భారతదేశం మీదుగా ప్రవహిస్తాయి, కానీ వేసవి వచ్చేసరికి హిమాలయాలకు ఉత్తరం వైపుకు షిఫ్ట్ అయిపోతాయి. అలా అవి తప్పుకోగానే కింద రెడీగా ఉన్న సముద్రపు గాలులు భారతదేశంలోకి రావడానికి మార్గం దొరుకుతుంది. ఈ నైరుతి ఋతుపవనాల వల్ల ఇండియా అంతా వర్షాలు పడతాయి, కానీ తమిళనాడుకి మాత్రం రావు. ఎందుకంటే అది పశ్చిమ కనుమలకి పూర్తిగా రెయిన్ షాడో ప్రాంతంలో ఉంటుంది కాబట్టి. మరి వారికి వర్షాలెలా వస్తాయి? శీతాకాలంలో నేల చల్లబడి సముద్రం వెచ్చగా ఉంటుంది కదా, అప్పుడు ఈశాన్య ఋతుపవనాలు వెనక్కి మళ్ళుతాయి. ఇవి బంగాళాఖాతం మీదుగా ప్రయాణించి తేమను గ్రహించి తమిళనాడు తీరాన్ని ఢీకొడతాయి. అందుకే చెన్నైలో నవంబర్, డిసెంబర్ నెలల్లో భారీ వర్షాలొస్తాయి. ఇదొక భౌగోళిక అద్భుతమని చెప్పాలి. నీవు ఆఫ్రికా ఖండాన్ని చూస్తే అది కూడా దాదాపు మనమున్న అక్షాంశంలోనే ఉంది. కాని అక్కడ ఇలాంటి ఋతుపవన వ్యవస్థ లేదు. వాళ్లకి టిబెట్ లాంటి ఎత్తైన పీఠభూమి లేదు, అలాగే మనలాగా 3 వైపులా సముద్రం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా మనకొక రక్షణ కవచముంది, అదే హిమాలయాలు. ఖచ్చితంగా. ఒకవేళ హిమాలయాలు గనక లేకపోతే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించండి. వింటర్లో సెంట్రల్ ఆసియా నుండి వచ్చే రక్తం గడ్డగట్టే అతి శీతల గాలులు నేరుగా భారతదేశంలోకి వచ్చేసేవి. అవును, మన ఋతుపవన వ్యవస్థ పూర్తిగా నాశనమైపోయేది. హిమాలయాలు ఒక అడ్డుగోడలా మాత్రమే కాకుండా ఈ వాతావరణ వ్యవస్థను బ్యాలెన్స్ చేస్తున్నాయి. ఈరోజు మనం మాట్లాడుకున్న విషయాలు చూస్తుంటే సముద్రపు ప్రవాహాలు, భౌగోళిక పర్వతాలు, గాలులు ఇవన్నీ కలిసి ఒక పెద్ద యంత్రంలా ఎలా పనిచేస్తున్నాయో అర్థమవుతోంది. ఇదొక అద్భుతమైన గ్లోబల్ వెదర్ మెషీన్. మన భూమిపై జీవరాశికి, వ్యవసాయానికి ఇది చాలా కీలకం. నిజమే. అయితే ముగించే ముందు ఒక ఆలోచింపజేసే ప్రశ్న అడగాలి. మనం మొదట్లో థర్మోహైలైన్ సర్క్యులేషన్ గురించి మాట్లాడుకున్నాం కదా. సముద్రపు నీటి లవణీయత పూర్తిగా మారిపోతే ఏమవుతుంది? ఆ ప్రాసెస్ ఆగిపోతే ప్రపంచ పటం ఎలా మారుతుందో, వాతావరణం ఎలా తలకిందులవుతుందో ఊహించడానికే భయంగా ఉంది. రాబోయే శతాబ్దంలో ఈ మార్పులు మానవ నాగరికతను ఎలా ప్రభావితం చేస్తాయో మనం లోతుగా ఆలోచించాలి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్లీ కలుద్దాం. అప్పటి వరకు ఈ వాతావరణ అద్భుతాలను గమనిస్తూ ఉండండి.